మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయగానే చేసే ఫస్ట్ పని కోకోపీట్ కొనడం. అవును కదండీ! మనం ఆ పాట్స్ లేదా కుండీలకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో కోకోపీట్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, కోకోపీట్‌ని యూజ్ చేస్తే మొక్కలు చాలా పెరిగిపోతాయని. కానీ ఏంటంటే చాలామంది కొంటారు కానీ దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది చాలామందికి తెలియక వాళ్ళ మొక్కల్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు తెలిస్తే కనుక ఆల్రెడీ ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసం అండి. సో మీరు కొన్న కోకోపీట్ బ్రిక్ ఏదైతే ఉందో దాన్ని వాటర్లో పెట్టి బాగా సోక్ చేయాలండి. అది చాలా తేలిగ్గా ఉండడం వల్ల పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో బరువుగా ఉన్నది ఏదైనా దానిపైన పెట్టి ఒకరోజు మొత్తం లేదా కనీసం ఒక నైట్ మొత్తం అట్లా వదిలేస్తే అది మొత్తం వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట. అంటే అప్పుడైతేనే వాటర్ లోపలికి వెళ్తుందండి. ఇది ఒక రోజంతా వదిలినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఒక లేయర్లో పొడిగా ఉండిపోయిందనమాట. అండ్ నేను ఫస్ట్ పైన హాఫ్ మొత్తం తీసేసానండి, ఇంకా సరిపోవట్లేదు ఆ టబ్ అని. సో మీకు ఏదైనా పొడిగా అనిపిస్తే కనుక అట్లా ముంచేసేయండి. ముంచేసి మళ్ళీ ఒక 1 or 2 hours ఉంచితే నానిపోతుంది. నానబెట్టడం కాదండి, మెయిన్ థింగ్ కడగడం, వాష్ చేయాలండి. ఖచ్చితంగా కోకోపీట్ని వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్లో దాన్ని బాగా కడిగినట్టుగా చేయాలన్నమాట. లేదంటే కనుక అందులో ఉన్న కెమికల్స్ వల్ల మనం డైరెక్ట్ వాడేస్తే కనుక మన మొక్కలు దాన్ని తట్టుకోలేక చనిపోతాయండి. అందుకనే చాలామంది కోకోపీట్ వాడినప్పుడు వాళ్ళ మొక్కలు పాడవుతూ ఉంటాయి. నేను ఇంత జాగ్రత్త తీసుకున్నాను ఎందుకు చనిపోయాయి అని అనుకుంటారు. బట్ దానికి కోకోపీట్ కారణమని మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. నేను గార్డెనింగ్ స్టార్టింగ్లో ఈ పొరపాటు చేశానండి. అందుకనే ఈ వీడియో చేశాను అనమాట. చాలామంది ఫ్యాషన్గా ఏం చేస్తున్నారంటే కోకోపీట్ వాడితే బాగుంటుందంట అని చెప్పి కొనేస్తున్నారు. తప్పనిసరిగా ప్రాసెస్ చేయకపోవడం వల్ల మన గార్డెన్లో ఉన్న చాలా మొక్కలు మనం లాస్ అవుతాం కదా. సో ఇట్లా వాష్ చేసినట్టుగా చేసి దాన్ని గట్టిగా పిండేసి వాటర్ లేనట్టుగా పిండేసి దాన్ని ఒకసారి ఆరబెట్టేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి వాష్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే మొక్కలు వేయాలనుకుంటున్నామో లేకపోతే ఎప్పుడైతే మనం సాయిల్ మిక్స్ చేసుకుంటున్నామో మనకి కోకోపీట్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే ఇలా ఆరబెట్టేసుకొని, ఆరబెట్టడం అంటే తడి మొత్తం ఆరిపోనివ్వాలండి, లేదంటే ఫంగస్ ఫామ్ అవుతుంది. సో అంటే తెల్లగా బూజులాగా అయిపోతుందనమాట. సో పొడి పొడిగా అయ్యేంత వరకు మాత్రం ఆరనివ్వండి. ఆరిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదంటే కావాలన్నప్పుడల్లా మళ్ళీ దాన్ని నానబెట్టుకోవడం, కడుక్కోవడం, మళ్ళీ ఆరబెట్టడం ఇదంతా మనకి చాలా పెద్ద వర్క్‌లా ఉంటుంది. మనకు ఖాళీ ఉన్నప్పుడు కనుక బిజీ ఉమెన్ అంతా ఇట్లాంటివన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారనుకోండి, సాయిల్ కలుపుకోవడం కానీ, ప్లాంట్స్ వేసుకోవడం కానీ మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ చాలా టైం సేవింగ్ అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా ప్లాంటింగ్ టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.